హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ప్యారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 4 మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది చెప్పాలన్నమాట. అండ్ మన ఛానల్లోని సబ్స్క్రైబర్స్ చాలా మంది అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చేయమని అడుగుతున్నారు. అండ్ వాళ్ళందరినీ కూడా నేను అడిగాను ఎపిసోడ్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఫుల్ లెంత్ యానిమే సీజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని అడిగితే అందరూ ఎపిసోడ్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో మన ఛానల్లో నెక్స్ట్ వీక్ నుంచి అటాక్ అండ్ టైటన్ అనే ప్లేలిస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో అటాక్ అండ్ టైటన్ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీ అయిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నుంచి మీరు ఒక రాక్ రైడ్ ని చూడబోతున్నారు. అండ్ మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అరే ఇన్ని యానిమేషన్ స్టార్ట్ చేసావు కదా, ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అని మీ అందరికీ డౌట్ అనేది రాచ్చు అనమాట. సో డెఫినెట్లీ ఆ డౌట్ అనేది మీరు క్లారిఫై చేయడానికి నేను ఫ్యూచర్లో ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో దాన్ని బట్టి మన ఛానల్లో మీకు డౌట్ లేకోకుండా యానిమే ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో డైలీ 2 యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. సో ఒకదానికి యానిమే ఎక్స్ప్లెనేషన్కి నోటిఫికేషన్ వస్తే ఇంకొక దానికి రావడం లేదు. సో 24 అవర్స్ లోపల 3-4 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి కేవలం ఒక్క వీడియోకి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. సో మీ 3 వీడియోస్కి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. సో మన ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ అయ్యిండే వాళ్ళు దయచేసి అప్పుడప్పుడు మన ఛానల్ని విజిట్ చేయండి. దానివల్ల మన ఛానల్లో అప్లోడ్ చేసే న్యూ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ మీరు అందరికంటే ఫాస్ట్గా చూసేస్తారు. అండ్ మీరు నాకు చేయాల్సిన ఒకే హెల్ప్ ఏంటంటే మన ఛానల్లోని వీడియోస్కి మీరు లైక్ చేయడం, మీకు నచ్చితే, అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేయడం, తప్పకుండా కామెంట్ చేయడం, ఇవే చాలు నాకు. 4th ఎపిసోడ్ స్టార్టింగ్ తామియా గురించి చెప్తారనమాట. ఇందులో తామియా స్టోరీ తన ఎగ్జిక్యూటివ్తో పాటు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు తన స్టోరీ చెప్తాడు. తన ఎగ్జిక్యూటివ్కి, నన్ను మా ఊర్లో అందరూ బ్లాక్ డ్రాగన్ అని పిలిచేవారు. చాలా ఏళ్ళు నేను నాకంటే పవర్ఫుల్గా ఉన్న వాళ్ళని వెతుకుతూ ఉండేవాళ్ళని. ఎప్పుడైతే నేను అలాంటి వాళ్ళని వెతకడం ఆపేశారో అప్పుడే మా ఊర్లో అందరికంటే ఎక్కువ పవర్గా ఉన్న వ్యక్తి తన దగ్గర చేరమని నాకు ఆఫర్ ఇచ్చాడు. ఆ పెద్ద మనిషి యొక్క మ్యాన్షన్ పేరు కూడా డ్రాగన్ అనే ఉంటుంది. సో తన మ్యాన్షన్లో పనులన్నీ చూసుకోవడానికి మన తామి ఒప్పుకుంటాడనమాట. అలా అక్కడ పనిచేస్తుండగా పెద్ద మనిషి ఒకరోజు మన తామియాతో సరదాగా, నువ్వు పేరు మాత్రమే బ్లాక్ డ్రాగన్, ఎందుకంటే నువ్వు వెళ్ళి నిజంగా ఒరిజినల్ డ్రాగన్ని చంపలేవు కదా అని ఎగతాలు చేస్తాడు. దాంతో మన తామియా కోపం వచ్చి అతని ఇంటి యాంక్షన్ ముందున్న ఆ డ్రాగన్ బొమ్మని ఒక్క వేడితో 2గా నరికేస్తాడనమాట. సో అందుకనే మన తామియాకి డెత్ సెంటెన్స్ అనేది ఇచ్చి ఉంటారు. కాకపోతే ఇక్కడ నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. పాపం నరికింది బొమ్మనే కదా, ఎవడో మనిషిని నరికినట్టుగా అలా ఇలా డెత్ సెంటెన్స్ ఇచ్చేస్తాడు పాపం. ఆ తర్వాతే మనోడు తన డెత్ సెంటెన్స్కి ఇంకో రీజన్ కూడా చెప్తాడు. నాకున్న పవర్ని చూసి నేను నా పవర్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ మ్యాన్షన్ని కూడా ఇలాగే 2గా కత్తిరిస్తానని చెప్పి వాళ్ళని బెదిరించాను, అందుకే నాకు ఇలా డెత్ సెంటెన్స్ ఇచ్చారని చెప్తాడనమాట. ఇక్కడే మన తామి ఎగ్జిక్యూటివ్ కూడా ఇలాగే అంటాడనమాట, నీ అంత వింత స్టోరీ నేను ఇప్పటి వరకు వినలేదు అని అంటుంటే నన్ను వింతవాడిని అంటున్నావు, నీ సంగతి ఏంటి, నువ్వు ఒక్కసారి నీ వైపు చూసుకో, నీ దగ్గర ఉన్న వెపన్స్ని చూసుకో, అసలు ఆ వెపన్స్ అని ఎవరైనా అంటారా, నువ్వు ఎగ్జిక్యూటివ్ కదా, ఒక మనిషిని చంపిన తర్వాత కూడా నువ్వు ఎలాంటి వెపన్స్ యూజ్ చేయాలనే కామన్ సెన్స్ నీకు లేదని తిడతాడనమాట. సో తనకి కోపం వచ్చి, నా పేరు ఊచి, నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావు, నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను అస్సలు ఒప్పుకోను, నా ఫ్యామిలీ జస్ట్ ఎగ్జిక్యూషన్స్లో మాత్రమే కాదు మేము మెడిసిన్స్ కూడా తయారు చేస్తుంటాము, అలాంటి ఫ్యామిలీని ఏమన్నా అంటే చంపేస్తానని బెదిరిస్తాడు. మన ఊచి చూడ్డానికి బుడ్డోళ్ళ ఉన్నా కూడా ఆటలతోనే భయపెట్టేస్తాడు అనమాట మన తావిని. మనోడు కూడా లోపలికి భయపెడుతూనే పైకి నాకు ఎలాంటి భయము లేదన్నట్టుగా బిహేవ్ చేసి వాడి చేతికున్న కట్లని కాస్త తెంపుకొని ముందుకు బయలుదేరుతూ ఉంటాడు. అందుకూచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, లేదు నేను నాతో పాటు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేయగలిగితేనే నేను ఫ్లవర్ ఆఫ్ ఎగ్జిలర్ని తీసుకోగలుగుతాను, లేదంటే వెనక పడిపోతానని చెప్తాడనమాట. అతను కూడా ఊచి కూడా ఎందుకు మనసులో, అవును నిజమే వీడు చెప్పింది, కానీ షినోబీకి ఒకవేళ ఓపిక తక్కువ అయిపోయిందంటే ఇంకొక బ్యాచ్ని పంపిస్తారు, సో వాళ్ళు వచ్చేలోపే మేము పని పూర్తి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపలే 3rd ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఇక్కడ రకరకాల యానిమల్స్ అనేవి వస్తాయన్నమాట వీళ్ళ మీద దాడి చేయడానికి. అవి చూడడానికి యానిమల్ ఇంకా మాన్స్టర్ మిక్స్లా ఉంటాయి. సేమ్ మన దబిమారో దగ్గర మళ్ళీ సీన్ స్టార్ట్ అవుతుంది. దబిమారో మీద కూడా ఒక మాన్స్టర్ తను చంపడానికి ప్రయత్నిస్తుంది. మనవాడు చాలా శక్తి ఉపయోగించి దాని గొంతు 2గా చీలుస్తాడు. అయినా కూడా అది చావకుండా మనవాడి కాళ్ళు 2 పట్టుకుంటుంది. అప్పుడే దబిమారకు ఒక్కసారిగా వాళ్ళ గురువు అనేది గుర్తుకొస్తాడనమాట. తన గురువు తనకి కొన్ని రూల్స్ చెప్పుకుని ఉంటాడు, అసాసిన్ యొక్క రూల్స్. అదే రూల్ నెంబర్ 5 ఏంటంటే, అసాసిన్ 5th రూల్స్ ప్రకారం మన శత్రువు ఎలాంటి వాడనేవాడు మనకు తెలియకపోతే మనం వాటి మీద యుద్ధం చేయకూడదు, వీలైనంత త్వరగా అక్కడి నుంచి తప్పించుకోవాలి అనేది 5th రూల్. మన హీరోకి అది గుర్తొచ్చి ఓకే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవడమే బెటర్ అనుకుంటాడు. అలాగే ఒక్కసారిగా సగరి వైపు చూస్తాడు. సగరి కూడా అలాగే యానిమల్స్ పోరాడుతూ ఉండడం చూస్తాడు. నేను ఒక్కడనే తప్పించుకోవాలా లేకపోతే సగరిని కూడా తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగానే ఒక క్రియేచర్ వచ్చి మన హీరోని పట్టుకుంటుంది. మనవాడు చాలా కష్టపడి దాని నుంచి తప్పించుకుంటాడు. ఇంతలోపే వాళ్ళిద్దరిని రకరకాల క్రీచర్స్ చుట్టుముట్టేస్తాయన్నమాట. ఆ మాన్స్టర్స్ అన్ని చూడడానికి
ఒకే సైజులో అలాగే ఒకే రకంగా ఉంటాయి. వీళ్ళందరూ చాలా భయపడతారు వాటిని చూసి. సెగిరి లోపలికి భయపడుతూ ఉన్నా పైకి మాత్రం వాటి మీద యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడే దబిమారు కోపం వచ్చి వేరే దారి లేక వాటన్నిటిని తనే గొంతు కోసి చంపేస్తాడు. లింపో ఎస్టిక్ పేజ్ ని యూజ్ చేసి తను ఆ క్రియేచర్ ని మొత్తంగా కాలిపోయేలా చేస్తాడు. అదే టెక్నిక్ తను మిగతా క్రియేచర్స్ మీద కూడా యూజ్ చేస్తాడనమాట. అక్కడే అనుకోకుండా ఇంకొక మాన్స్టర్ అనేది సెగిరి మీద దాడి చేస్తుంది. మన హీరో మొదట్లో ఆలోచిస్తాడు సెగిరిని కాపాడాలా వద్దా, లేకపోతే మిగతా క్రిమినల్స్ అందరినీ ఎలిమినేట్ చేసేద్దామా అని ఆలోచిస్తున్న టైంలోనే తన వైఫ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. లేదు, సెగిరిని ఎలాగైనా కాపాడాలని చెప్పి వెళ్ళి కాపాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి ఇంకొక ఎగ్జిక్యూషనర్ వచ్చి వీళ్ళకి సాయం చేస్తాడనమాట. అక్కడికి ఏజిరా వచ్చి వీటన్నిటిని నువ్వే చంపేస్తావా, నేను నిజంగా నేను చూసి ఇంప్రెస్ అయ్యాను దబిమారు అని చెప్తుంది. మొదట్లో నేను వీటిని చంపితే నీకేంటి, చంపకపోతే నీకేంటి అని అడుగుదాం అనుకుంటాడు. కానీ అంతలోనే తనకి తన వైఫ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి నన్ను మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని తనకు కృతజ్ఞతలు చెప్తాడు. ఇక్కడే ఎగ్జిరా మన హీరోని కొంచెం సెడ్యూస్ చేయడానికి ట్రై చేసి నువ్వు చాలా ధైర్యవంతుడివి, నన్ను కూడా కాపాడు, ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళని అడుగుతుంది అనమాట. అందుకు మన హీరో కోపం వస్తుంది. నేను ఆల్రెడీ మ్యారీడ్, నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం, నా దగ్గర నీ పప్పులు ఏమడుకవని తను అక్కడి నుంచి తోసేస్తాడు. అప్పుడు తను అంటుంది, ఒకసారి ఆలోచించి చూడు, 3 కంటే 5 కలిసి ఉండడం చాలా మంచి విషయం, పైగా ఇది మనకు తెలియని ప్లేస్, ఇక్కడ మనం ఒకరికొకరు సాయపడవచ్చు అని చెప్తుంది అనమాట. దాంతో మన హీరోకి ఒక డౌట్ వస్తుంది, ఇంతకీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జిక్యూషనరే కదా ఉండేది, నీకు మాత్రం 2 ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు అనమాట. అప్పుడే ఇంకొక ఎగ్జిక్యూషనర్, నా పేరు జెన్జీ, నన్ను మొదట వేరే వాళ్ళకి అసైన్ చేస్తారని తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాకపోతే ఎగ్జిరాకి ఫస్ట్ మాకి అనే ఎగ్జిక్యూషనర్ ని అసైన్ చేస్తుంటారనమాట. అతను మన ఎగ్జిరాని చూసి ఫ్లాట్ అయిపోయి తనకు లొంగిపోయి ఉంటాడు. అందుకే ఎగ్జిరాని హ్యాండిల్ చేయడం ఒకరి వల్ల కాదని మేమిద్దరం తన్ని ఫాలో అవుతున్నామని దబిమారుకు చెప్తాడు. ఎగ్జిరా యొక్క ఇంకొక ఎగ్జిక్యూషనర్, నా పేరు సంతు అని తను ఇంట్రెస్ట్ చేసుకుంటాడు అనమాట. అప్పుడే దబిమారు అంటాడు, ఇంతకీ నువ్వు నాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు అంటే, లేదు మనందరికీ టాలెంట్ ఉంది, ఒకరికొకరు సాయం చేసుకుంటాము అని చెప్తుంది అనమాట. అందుకు దబిమారు, నువ్వే కదా నన్ను డిసప్పాయింట్మెంట్ అని అన్నావు లాస్ట్ టైము, మళ్ళీ ఇప్పుడు నాతో కలిస్తే నీకేమొస్తుంది అని అడుగుతాడు. ఎందుకంటే నా దగ్గర నాలెడ్జ్ ఉంది, నీ దగ్గర పవర్ ఉంది, సో మనం ఆ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు, నువ్వు నాకు ప్రొటెక్షన్ ఇవ్వు, ఇక్కడ ఉన్న మాన్స్టర్స్ నుంచి నేను నీకు వాటి గురించి నాలెడ్జ్ నేర్పిస్తానని చెప్తుంది. నీకేం నాలెడ్జ్ తెలుసు అని దబిమారు అడుగుతాడు. నాకు చాలా విషయాలు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ మాకి మీద చాలా రకాల క్రీచర్స్ని ట్రై చేశాను, మీరందరూ చాలా పెద్దగా ఉన్న క్రీచర్స్ని చూసి భయపడుతున్నారు, కానీ నిజానికి అవేమంత చెడ్డవి కాదు, అన్నిటికంటే ప్రమాదకరమైన క్రీచర్స్ ఏవైతే మనుషుల ముఖాలతో ఉన్నాయో అవి ఒకసారి మిమ్మల్ని కలిసిందంటే మీరు ఇంతకుముందు మనం చూసిన షినోబి దగ్గర ఉన్న మనిషిలాగే మారిపోతారు. అలాగే కాకుండా ఇంకా రకరకాల పురుగులు ఉన్నాయి, అవి మనుషుల్ని మాంసం తింటాయి, నేను వీటన్నిటిని కూడా మాకి మీదే ప్రయోగించాను, ఇంకా అవే కాదు ఇంకా చాలా డిఫరెంట్ అయిన కీటకాలు ఉన్నాయి, వాటి గురించి మీకు తెలీదు, ఆ క్రియేచర్స్ అన్ని గురించి నాకు చాలా బాగా తెలుసు, నేను వీటన్నిటిని మాకి మీదే ప్రయోగించాను అని చెప్తుందనమాట. అందుకు దబిమారు, ఇంతకీ మాకి ఎక్కడున్నాడో నాకు చూపించు అని అడుగుతాడు. మాకినా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడని నేనే చంపేస్తాను చెప్తుందనమాట. అప్పుడే సంతు చెప్తాడు, ఇక్కడ చాలా క్రియేచర్స్ కొన్ని బుద్ధిజాన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాయి, డిఫరెంట్ ముఖాలతో ఉంటాయి అని చెప్తాడు. మీ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కూడా మీరు ఎందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోవట్లేదు, మీరు ఎందుకని మా సహాయం కోరుతున్నాడు అని కొంచెం డౌట్ పడతాడు దబిమారు. అందుకు ఎగ్జిరా, లేదు మనందరం కలిసి ఉందామని చెప్తుందనమాట. సరే, నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు, అసలు నువ్వెందుకు బతకాలనుకుంటున్నావు, నీ దగ్గర ఏం రీజన్ ఉందని అడుగుతాడు. అందుకు మన ఎగ్జిరా ఒక కాకమ్మ కథ చెప్తుంది, నాకు ఒక చెల్లెలు ఉంది, తనకి చాలా రోగం ఉంది, తను నేను ఏం చేసినా కాపాడుకోలేని అనిపిస్తుంది, అందుకోసమే మనీ కోసం నేను ఇలా స్టార్ట్ చేశానని ఏవేవో కథలు చెప్తుంది. అందుకు మన హీరో కోపం వచ్చి, నువ్వు నా అబద్ధం చెప్పేలా ఉంటే ఏదైనా షార్ట్ స్టోరీ చెప్పొచ్చు కదా, ఎందుకని ఇంతలా సాగతీస్తున్నావు అని అడుగుతాడు. ఓకే నేను అబద్ధం చెప్తున్నాను, నీకు అర్థమైపోయింది కదా, సరే విను, ఇంత తక్కువ వయసులో ఏం చూసానని చచ్చిపోవాలి, ముసలైన తర్వాత చనిపోవడం అంటే ఓకే, బట్ ఇంత యంగేజ్లో చనిపోవడం కరెక్ట్ కాదు కదా, అందుకే నేను బతకాలని అనుకుంటున్నానని చెప్తుందనమాట. సరే, ఇంతకీ నువ్వు మాకి ఏం చేసావు, ఎలా చంపావని అడుగుతాడు. దబిమారు వేసిన ప్రశ్నకు, నీకేంటి నా ఎగ్జిక్యూషనర్ మీద అంత ప్రేమ, నువ్వు వేరే వాళ్ళని ప్రేమించడం స్టార్ట్ చేస్తే నువ్వు ఇక్కడ బతకలేవు దబిమారు అని చెప్పి వెగతాలు చేస్తుంది. అందుకు మన హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. అప్పుడే మన సెగ్రికి వీళ్ళందరి మధ్య ఉంటూ తనకు ఎలాంటి పవర్స్ లేదని, తనకంటే వీళ్ళందరూ చాలా శక్తివంతులు, ఇప్పుడు నేను వీళ్ళందరితో ఎలా ఎగాలి అని భయపడి అక్కడికక్కడే మూర్చపడిపోతుందన్నమాట. ఇక్కడే ఇంకొక ఎగ్జిక్యూషనర్ గురించి చూపిస్తారు. అతను నిజానికి మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ శక్తివంతుడు, ఒక్క వేటుతో ఎలా మనిషి తల నరకాలని చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు, టెస్ట్ అన్నింటిలోనూ ముందు ఉంటాడు. అప్పుడే మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసిన సెగిరి ఫ్రెండ్, నువ్వు అందరికంటే చాలా తెలివైన వాడివి, అతను ఎవరో కాదు తోమా అనమాట.
తోమా ఒక క్రిమినల్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర పవర్ ఆఫ్ ఎగ్జిలర్ లైఫ్ గురించి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మనం దీన్ని తీసుకొచ్చామంటే నీ డెత్ సెంటెన్స్ తప్పిపోతుందని చెప్తాడనమాట. అతను అలా ఆ క్రిమినల్కి చూపించడానికి ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్నతమ్ములు అనమాట, ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అతని బ్రదర్ పేరు పండిట్ అనమాట. అతను చాలా తెలివైన వాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ పడిన అన్ని కష్టాలని ఇక్కడ ఒక రకంగా తను గుర్తు తెచ్చుకుంటాడు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళని చంపడానికి కొంతమంది వచ్చినప్పుడు పండిట్ టామీని అక్కడ నుంచి నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకో, ఏదో ఒక రోజు నువ్వు నన్ను సేవ్ చేయడానికి రా, నేను దొరికిపోయినా పర్వాలేదని చెప్పి తను అక్కడ నుంచి తప్పించుంటాడు. ఆ రకంగా మన వాడు ఇలా డెత్ సెంటెన్స్కి గురయ్యి జైల్లో ఇరుక్కొని ఉంటాడనమాట. తామికి ఈ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీలా అనిపిస్తుంది. ఎలాగైనా సరే ఇక్కడున్న క్రిమినల్స్ అందరినీ ఎలిమినేట్ చేసి ఇమ్మోర్టల్ ఆఫ్ లైఫ్ని తీసుకొని వెళ్ళి తన అన్న మీద ఉన్న డెత్ సెంటెన్స్ని తీయించేయాలి అని అనుకుంటాడు. కానీ పండిట్కి ఇంకొక ఆలోచన ఉంటుంది. మనం ఎందుకని ఆ పవర్ని తీసుకొని వెళ్ళి షినోబికి ఇవ్వాలి, నిజంగానే ఇమ్మోర్టల్ లాంటి పవర్ ఏదైనా ఉంటే దాన్ని మనమే యూజ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఈ ఒక్క డెత్ సెంటెన్స్ ఇలాంటివి 100 మన తల మీద ఉన్నా కూడా మనం తప్పించుకోవచ్చు, మనల్ని ఎవరు ఏం చేయలేరు, మనకు నచ్చినట్టుగా మనం బతకచ్చు అని చెప్తాడనమాట. అందుకు తామి కూడా ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, అందుకేనా పెద్దవాళ్ళు తెలివైన వాళ్ళని ఊరికే అంటారా అని చెప్తాడనమాట. ఇక్కడే తామికి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో మనకు తెలుస్తుంది. సో వాళ్ళని కూడా రకరకాల క్రియేచర్స్ చుట్టుముట్టడం చూపిస్తారు. ఇక్కడే తోమా షాక్ అయ్యే ఇంకొక విషయాన్ని కూడా పండిట్ చెప్తాడనమాట. మనం ఇక్కడ ఇలాంటి వింత క్రియేచర్ని చూస్తున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనం దాన్ని ఖచ్చితంగా సంపాదిస్తామని చెప్తాడు. కాకపోతే తోమా టెన్షన్ ఏంటంటే నీలాగే నాలాగే ఇంకా బలమైన వాడు ఎవడైనా మనకి తగిలితే అప్పుడు ఏం చేద్దాము అని అంటాడనమాట. సో అందుకు పండిట్ రిప్లై ఇస్తూ ఒకటే ఛాన్స్, వచ్చిన వాళ్ళందరినీ చంపేయడం అని ఇలా ఒకరు చూసుకుంటూ అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇప్పటికే లైక్ చేయకుంటే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్కి కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేనైతే డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను. బట్ చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్తేనే కదా నాకు ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా అర్థమయ్యేటట్లు మీకు చెప్తున్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ చూసిండే వాళ్ళు కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకో 2 daysలో రిలీజ్ అయిపోతుంది.